నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ 22. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే ఆరు వెళ్ళగానే అప్పటిదాకా నిద్ర నటించిన అభి కళ్ళు తెరిచి షాకింగ్గా చూశాడు. నాతో ఉండడం ఇష్టం లేదు అంది. మరి ఇష్టం లేని నాకు ముద్దు పెట్టడం ఏంటి? నా గాయాలైనందుకు మా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల ఒక భార్యగా బాధ అనిపించి ఏడ్చుండొచ్చు. దట్స్ ఫైన్. కానీ ఇష్టం లేని మనిషికి ముద్దు పెట్టాలి అనిపించదు కదా. ఈ పిల్లేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. లేచి బెడ్కి ఆనుకొని కూర్చొని ఆలోచిస్తున్నాడు. కన్నీళ్లు తుడుచుకొని కిందకు వచ్చి కూర్చుంది ఆరు. అమ్మ, అల్లుడు గారు క్షేమంగానే ఉన్నారు కదా అడిగాడు ప్రసాద్. హా నాన్న, కొద్దిగా గాయాలు తగిలాయి, పడుకున్నారు అంది. బావగారు, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? మహేంద్ర వైపు చూస్తూ అడిగాడు ప్రసాద్. ఫోన్ మాట్లాడుతూ కార్ రోడ్డు పక్కన ఆపాడట. వెనుక నుండి వేగంగా వచ్చిన కార్ సైడ్కి డాష్ ఇచ్చి వెళ్ళడం వల్ల తల స్టీరింగ్కి గుద్దుకొని గాయం తగిలింది. ఇంకా చేతికి గాయమైంది. మన అదృష్టం బాగుండి పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు అన్నాడు మహేంద్ర. అభి వస్తూ కనిపించడంతో లేచి ఎదురుగా వెళ్ళాడు ప్రసాద్. అల్లుడు గారు ఎలా ఉన్నారు? బానే ఉన్నాను మావయ్య. ఆరు వైపు చూస్తూ వచ్చి సోఫాలో తనకి ఎదురుగా కూర్చున్నాడు. ఆరు తడబడి తల దించుకుంది. కాసేపటికి అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. ఏమ్మా ఆరాధ్య, ఇప్పుడు ఆరోగ్యం పూర్తిగా సెట్ అయిందా అడిగాడు మహేంద్ర. ఆ మావయ్య, ఇప్పుడు బానే ఉన్నాను అంది ఆరు. కబుర్లతో భోజనం ముగించారు. ప్రసాద్ పడుకున్నాక వసుధ జానకితో కాసేపు మాట్లాడి గదిలోకి వెళ్ళింది ఆరు. అవి అప్పటికే నిద్రలోకి జారుకున్నాడు. బెడ్పై పడుకొని తన వైపు తిరిగింది. అతని మొహాన్ని తదేకంగా చూస్తూ మనసులో అనుకుంటుంది. వారం రోజులు మిమ్మల్ని చూడకుంటే ఎంత నరకంగా అనిపించింది తెలుసా? ఒకప్పుడు హాయిగా తినేసి ఎలాంటి టెన్షన్స్ లేకుండా పడుకునేదాన్ని. మా అన్నయ్య నన్ను కుంభకర్ణి అని కూడా ఏడిపించేవాడు. అలాంటిది మీ గురించిన ఆలోచనలతో తిండి సరిగ్గా తినలేదు, నిద్ర సరిగ్గా పట్టలేదు. మీరు కూడా సరిగ్గా తినట్లేదా ఏంటి? ఆ మొహం చూడు ఎలా పీక్కుపోయిందో. ఐ మిస్ యూ సో మచ్. కళ్ళలో చేరిన కన్నీటిని తుడుచుకొని అతన్ని ఆర్తిగా చూస్తూ నిద్రలోకి జారుకుంది ఆరు. గాయాల పెయిన్ వల్ల మార్నింగ్ లేటుగా లేచిన అభి కిందకొచ్చేసరికి మీనాక్షి, అక్షయ్ కనిపించారు. అభిని చూసి దగ్గరికొచ్చి పలకరించారు. కిచెన్లో నుండి తనని చూస్తున్న ఆరును ఒక కంట కనిపెడుతూనే వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు అభి. అందరికీ కాఫీ అందిస్తూ అభి దగ్గరకొచ్చింది. ఎలా ఉంది ఇప్పుడు? పెయిన్ తగ్గిందా అని అడిగింది కాఫీ అందిస్తూ. పర్లేదు, కొంచెం పెయిన్ ఉంది అన్నాడు ఆరు మొహంలోని భావాలను గమనిస్తూ. అమ్మ ఆరాధ్య, వసుధ పిలవడంతో వస్తున్నా అత్తయ్య అని చెప్పి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయింది ఆరు. వెళ్తున్న తన వైపే చూస్తూ భారంగా నిట్టూర్చాడు అభి. గదిలో నుండి బయటికి వచ్చిన వైదేహి అక్షయ్ను గుర్రుగా చూస్తూ వెళ్ళి సోఫాలో కూర్చుంది. ఫ్యామిలీ మొత్తం దిగబడ్డారు. అయినా ఇంకొన్ని రోజులే కదా, భరించక తప్పదు మనసులో అనుకుంటూ ఆరు కాఫీ ఇవ్వగా చిరాగ్గా చూస్తూ తీసుకుంది వైదేహి. పిన్ని, కాఫీ. నిత్య గొంతు విని వెనక్కి తిరిగి చూశాడు అక్షయ్. స్కై బ్లూ కలర్ నైట్ డ్రెస్లో కళ్ళు నలుపుకుంటూ వస్తుంది. అప్పుడే నిద్ర లేవడం వల్ల జుట్టు మొత్తం చిందర వందరగా ఉంది. కళ్ళు నలుపుకొని ఎదురుగా చూసిన నిత్యకి తనని చూస్తున్న అక్షయ్ కనిపించాడు. వీడెప్పుడొచ్చాడు అనుకుంటూ తనని తాను చూసుకొని దయ్యంలా ఉన్నాను. ఇప్పుడు వెనక్కి వెళ్ళి రెడీ అయి వస్తే వాడి కోసమే రెడీ అయ్యాను అనుకుంటాడు అని మనసులో అనుకుంటూ చెదిరిపోయిన జుట్టును చేతితో సెట్ చేసుకుంటూ కిచెన్లో ఉన్న వసుధ దగ్గరికి వెళ్ళింది. వసుధ ఇచ్చిన కాఫీ తాగుతూ, పిన్ని వీళ్ళెప్పుడొచ్చారు అడిగింది అక్షయ్ వాళ్ళ వైపు చూస్తూ. వచ్చి గంట అయిందిరా అంది దోశలు వేస్తూ. గంట అయిందా? కొంచెం ముందు లేచున్నా బాగుండేది మనసులో అనుకుంటూ కాఫీ తాగేసింది. కాసేపటికి టిఫిన్ చేసేసి ప్రసాద్ వాళ్ళు వెళ్ళిపోయారు. రెడీ అయ్యి కిందకొస్తున్న అభిని చూసి, ఆఫీస్కి వెళ్తున్నావా? ఈరోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా నాన్న అంది జానకి. ఇంట్లో ఉంటే బోరింగ్గా ఉంది, కాసేపు వెళ్ళొస్తా అని ఆరు వైపు చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు అభి. ఆరు బాధగా చూస్తూ ఉండిపోయింది. నిఖిల్తో టెండర్ గురించి డిస్కస్ చేస్తున్నాడు అభి. సార్, మిమ్మల్ని కలవడానికి విశ్వ అనే సార్ వచ్చారు, పంపించమంటారా అని అడిగాడు ప్యూన్. విశ్వానా? అతనెందుకు వచ్చాడు? సరే పంపించు అన్నాడు అభి ఆలోచిస్తూనే. అలాగే సార్ అని ప్యూన్ వెళ్ళిపోగా, విశ్వ అంటే ఆరాధ్య కొలిక్ కదా, నీతో ఏం పనిరా తనకి అడిగాడు నిఖిల్. నాకు అదే అర్థం కావట్లేదురా, మాట్లాడితే తెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ అభి, కెన్ ఐ కమ్ ఇన్ అని విశ్వ మాటలకి తల తిప్పి చూసి ఎస్ కమ్ ఇన్ అన్నాడు అభి. విశ్వ లోపలికొచ్చి అభి ఎదురుగా చైర్లో కూర్చున్నాడు.
మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని విశ్వ అనడంతో నిఖిల్ వైపు చూశాడు అభి. ఓకే అంటూ నిఖిల్ బయటికి వెళ్ళిపోగా చెప్పండి అన్నాడు అభి విశ్వ వైపు చూస్తూ. మీ వైఫ్ ఆరాధ్య నాకు టీమ్మేట్ మాత్రమే కాదు, మంచి ఫ్రెండ్ కూడా. మీ పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నానని మీరు అనుకోవచ్చు, బట్ ఈ విషయం గురించి మీతో తప్పకుండా డిస్కస్ చేయాలి అని విశ్వ చెప్తుంటే కనుబొమ్మలు ముడివేసి ఏం చెప్తాడా అని ఆసక్తిగా చూస్తున్నాడు అభి. గత కొన్ని రోజులుగా మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఆరాధ్య ఏదో చెప్పుకోలేని బాధతో నలిగిపోతుంది. ఆ బాధతో 10 డేస్ నుండి ఆఫీస్ కూడా రావట్లేదు. ఒక ఫ్రెండ్గా తన బాధ ఏంటో తెలుసుకోవాలని నేను చాలా ట్రై చేశాను, బట్ తనేమీ చెప్పట్లేదు. అందుకే మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. యాజ్ ఎ హస్బెండ్ తన బాధ ఏంటో తెలుసుకొని అది పోగొట్టే బాధ్యత మీకుంది అని విశ్వ అనగానే అభికి చిర్రెత్తుకొచ్చింది. నాతో కలిసి ఉండడమే తనకున్న పెద్ద బాధ అని మనసులో అనుకుంటూ, సి విశ్వ, తన బాధ ఏంటో నాకు తెలుసు, అది క్లియర్ చేయడానికే నేను ట్రై చేస్తున్నాను, బట్ ఇట్ విల్ టేక్ టైం అన్నాడు అభి. ఓకే అభి, అండ్ వన్ మోర్ థింగ్, మీ మదర్ నుండి కూడా ఆరాధ్యకి ఏదో ప్రెషర్ ఉంది. ఆ రోజు ఆరాధ్య కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణం మీ మదరే అనగానే వాట్, ఏం మాట్లాడుతున్నావు అర్థం కానట్టుగా అడిగాడు అభి. ఎస్, ఆ రోజు మీ మదర్ మా ఆఫీస్కి వచ్చారు. ఆరాధ్యతో ఏదో విషయం గురించి చాలా సీరియస్గా మాట్లాడారు. తన మాటలకు ఆరాధ్య చాలా హర్ట్ అయి ఏడుస్తూనే ఉంది. ఆ స్ట్రెస్తోనే కళ్ళు తిరిగి పడిపోయింది అన్నాడు విశ్వ. మామ్ ఆరాధ్య కోసం ఆఫీస్కి వెళ్ళిందా? నమ్మలేనట్లుగా చూశాడు అభి. ఆరాధ్యది చాలా సున్నితమైన మనసు. షీ డోంట్ డిజర్వ్ దట్ మచ్ పెయిన్. మీ అమ్మగారు తనని ఏ విషయంలో ప్రెషర్ పెడుతున్నారో తెలుసుకొని తన బాధను పోగొట్టడానికి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. తను చెప్పాల్సింది చెప్పేసి అభి వైపు చూశాడు విశ్వ. ఓకే విశ్వ, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫో, ఐ విల్ టేక్ కేర్ అన్నాడు అభి. ఓకే అభి, బాయ్ అని విశ్వ వెళ్ళిపోగా ఆలోచనల్లో పడ్డాడు అభి. మామ్కి ఆఫీస్కి వెళ్ళి మరి ఆరాధ్యతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆరాధ్య హట్టేంతలా ఏం మాట్లాడుంటుంది? మామ్ మాట్లాడిన 2 రోజులకే నన్ను ఆరాధ్య డైవర్స్ అడిగింది. అంటే ఆరాధ్యను డైవర్స్ ఇవ్వమని మామ్ ఫోర్స్ చేసిందా? దిమ్మ తిరిగిపోయింది అభికి. వేధించే సందేహాలు అతని మైండ్లో మెదులుతుంటే పిచ్చి పట్టినట్లుగా ఉంది అతనికి. రే అభి, విశ్వ ఏం చెప్పాడురా లోపలికొస్తూ ఆతృతగా అడిగాడు నిఖిల్. నిఖిల్ మాటలేవి అభి చెవికి చేరట్లేదు. రే అభి, ఏమైందిరా అని భుజం పట్టుకుని కుదుపగా ఆలోచనల్లోంచి తేరుకొని నిఖిల్ వైపు చూశాడు. విశ్వ ఏం చెప్పాడురా? నేను పిలిచేది కూడా వినకుండా ఏం ఆలోచిస్తున్నావు అడిగాడు నిఖిల్. వాడు చెప్పింది విని నా మైండ్ దొబ్బిందిరా. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు అన్నాడు అభి. రే ఏమైందిరా, నాకు పిచ్చెక్కేలా ఉంది, చెప్పరా అన్నాడు నిఖిల్ అయోమయంగా చూస్తూ. ముందు స్ట్రాంగ్ కాఫీ చెప్పరా తల పట్టుకున్నాడు అభి. ఓకే అని ప్యూన్తో 2 కాఫీలు తెప్పించాడు. కాఫీ తాగేసి పక్కన పెట్టాడు అభి. చెప్పరా ఏం జరిగింది అడిగాడు నిఖిల్. నా లైఫ్లో నీకు తెలియకుండా, ఇన్ఫ్యాక్ట్ ఎవరికి తెలియకుండా ఒక బిగ్గెస్ట్ డెసిషన్ తీసుకున్నారా, బట్ ఇప్పుడు అది రాంగ్ డెసిషన్ ఏమో అనిపిస్తుంది అని చెప్తుంటే నిఖిల్ టెన్షన్గా చూస్తూ ఏం డెసిషన్ రా అని అడిగాడు. అభి దగ్గరవ్వాలి అనుకుంటే 6 ఇబ్బందిగా ఫీల్ అవ్వడం, 6 డైవర్స్ అడగడం, 2 వెళ్ళి డైవర్స్కి అప్లై చేయడం, విశ్వ చెప్పిన మాటలు మొత్తం చెప్పేశాడు అభి. అదంతా విన్న నిఖిల్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. బాటిల్లో నీళ్లు తీసుకొని ముఖాన చల్లుకున్నాడు. రేయ్, మీ ఇద్దరు కలిసి మీ లైఫ్ని ఏం చేశారా? నేను అనుకుంటూనే ఉన్నా ఏదో పెద్ద మ్యాటర్ నడుస్తుందని. 6 డైవర్స్ అడగడం ఏంటి, నువ్వు వెంటనే ఒప్పుకొని ఇచ్చేయడం ఏంటి? చంపేయాలరా నిన్ను కోపంగా అన్నాడు నిఖిల్. రేయ్, తన మాటలు ప్రవర్తన బట్టి నిజంగానే తనకిష్టం లేదనుకొని తనని ఇంకా బాధ పెట్టలేక ఓకే అన్నారా? కానీ విశ్వ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అమ్మ బలవంతం వల్లే డైవర్స్ అడిగిందేమో అని అనుమానం వస్తుంది అన్నాడు అభి. అసలు ఆరాధ్య నీతో ఎప్పటి నుండి సరిగ్గా ఉండట్లేదు అడిగాడు నిఖిల్. అభి ఆలోచిస్తూ, మామ్ డాడ్ల యానివర్సరీ నెక్స్ట్ డే నుండి, అంతకుముందు నాతో బాగానే ఉండేది. ఆ నెక్స్ట్ డే నుండే నన్ను అవాయిడ్ చేస్తూ స్ట్రేంజ్గా బిహేవ్ చేసింది. అంటే ఆ పార్టీ రోజే తను బాగా హర్ట్ అయి ఉంటుంది. పార్టీలో ఏం జరిగింది? నువ్వేమైనా తిట్టావా? లేదురా, నేనేం తిట్టలేదు. కానీ గార్డెన్లో వర్ష తనని హగ్ చేసుకుంది గుర్తుకొచ్చింది అభికి. కానీ ఏంట్రా? రేయ్, ఆ రోజు వర్ష నన్ను హగ్ చేసుకొని మీ వైఫ్కి డైవర్స్ ఇచ్చేయి, మనం పెళ్లి చేసుకుందామందిరా. ఆ మాటలు కానీ వినిందేమో టెన్షన్గా అన్నాడు అభి. వినిందేమో కాదు, వినింది, అందుకే నిన్ను అవాయిడ్ చేస్తూ వచ్చింది అన్నాడు నిఖిల్. అభి షాకింగ్గా తల పట్టుకున్నాడు.
అప్పటికి అనుకుంటూనే ఉన్నాను వర్ష వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వస్తాయని, కానీ విడిపోయేదాకా వస్తుందని అస్సలు ఊహించలేదు అన్నాడు నిఖిల్. ఆరు తనని ఏడుస్తూ నుదుటన చుమ్మించింది గుర్తుకొచ్చింది అభికి. అంటే నేను వర్షను ప్రేమిస్తున్నా అనుకొని నాకు డైవర్స్ ఇవ్వాలి అనుకుంది తప్ప తనకి నేనంటే ఇష్టం లేక కాదు. అలా అనుకోగాని అభి మనసు సంతోషంతో గాల్లో తేలిపోయింది. అతని ముఖం వెలిగిపోయింది. కానీ ఆంటీ ఆరాధ్యను ఎందుకు ప్రెషర్ పెట్టారు? ఇదంతా క్లారిటీ రావాలంటే టైం పడుతుంది, కానీ ముందు ఆరాధ్యకు నీ మనసు తెలిసేలా చెయ్యి. పిచ్చిది, నువ్వు వర్షనే ప్రేమిస్తున్నావనుకుని కుమిలిపోతూ ఉంటుంది అన్నాడు నిఖిల్. ఓకేరా, ఏం జరిగిందో ఏంటో కనుక్కునే వరకు ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి, బాయ్రా అని సంతోషంగా బయటికి వెళ్ళాడు అభి. ఒక అపార్థం వల్ల ఇద్దరూ విడిపోయే పరిస్థితి వచ్చింది. అసలు ఆంటీ వీళ్ళ విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? వర్ష ఆంటీని కలిసి నిజం చెప్పి రిక్వెస్ట్ చేసిందా? అంతా కన్ఫ్యూషన్గా ఉంది. అర్జెంటుగా కనుక్కోవాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు నిఖిల్. అభి ఇంటికి వెళ్లే వరకు అల్మారాలో బట్టలన్నీ సర్దుతూ ఉంది ఆరు. చేతులు కట్టుకుని తలుపును ఆనుకొని నిలబడి తనని చిరు దరహాసంతో ఆరాధనగా చూస్తున్నాడు. బట్టలు సర్దుతూ సడన్గా అభి వైపు చూసింది ఆరు. అభి తనని నవ్వుతూ ఓరగా చూస్తుంటే తడబడి చూపు తిప్పేసుకుని ఫాస్ట్గా బట్టలు సర్దుతూ ఉంది. అభి కన్నార్పకుండా తనని చూడ్డం గమనించి, బాబోయ్ ఏమైంది ఈయనకి అలా చూస్తున్నారు అనుకుంటూ మెల్లిగా లేచి అభి వైపు కూడా చూడకుండా బయటికి వెళ్ళిపోతుంటే తన చేయి పట్టుకున్నాడు అభి. ఆరు టెన్షన్గా అభి వైపు చూసి వదలండి అంది గొంతు పెగిల్చుకొని. వదలను, ఏం చేస్తావు అంటూ ఆరు చేయి పట్టి ఒక్కసారిగా దగ్గరికి లాక్కోగా అతని గుండెకు అతుక్కుపోయింది ఆరు. ఒక్కసారిగా ఆరు గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. కంగారుగా దూరం జరగబోయిన ఆరు నడుం చుట్టూ చెయ్యి వేసి తన చెవి దగ్గరికి వెళ్ళి, నిద్రపోయేటప్పుడే కాదారాధ్య, మెలకువగా ఉన్నప్పుడు కూడా నువ్వు నన్ను కిస్ చేయొచ్చు, నిన్ను ఎవరూ ఆపరు అని హస్కీ వాయిస్తో అన్నాడు అభి. అభి మాటలకి షాక్ అయింది ఆరు. ఓ మై గాడ్, నిద్రపోయినప్పుడు నేను ఆయన కిస్ చేసింది తెలిసిపోయిందా? ఛా, ఎంత ఎంబారసింగ్గా ఉంది, నా గురించి ఏమనుకుంటున్నారో ఏమో అని టెన్షన్గా అభి వైపు చూసి, ఐఎమ్ సారీ అభి, మిమ్మల్ని గాయాలతో చూసిన బాధలో అలా జరిగిపోయింది తడబడుతూ అంది. సారీనా? సారీ ఎందుకు ఆరాధ్య? ఆరు చెవిని పేదాలతో టచ్ చేస్తూ చిన్నగా అడిగాడు అభి. అభి ఊపిరి ఆమెకు వెచ్చగా తగులుతుంటే కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయింది ఆరు. ఆ తరువాత ఏం జరగబోతుంది? అభి మనసులో మాట ఆరుకి చెప్పిస్తాడా? తను ఎలా రియాక్ట్ అవుతుంది? ఇద్దరి మధ్య దూరం తగ్గి దగ్గరవుతారా? వైదేహి ప్లాన్ గురించి తెలిసిన అభి ఎలా రియాక్ట్ అవుతాడు? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.